దలాయిలున్ నుబువ్వత్ వాల్యూమ్ నంబర్ 2 పేజ్ నంబర్ 224లో ఈ విధంగా రాసి ఉన్నది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాని హజ్రతే జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు అనే ఒక సహాబీ రసూల్ అహ్జాబ్ యుద్ధం యొక్క సమయంలో భోజనం కోసం ఆహ్వానించారు. వచ్చిన ఆహ్వానాన్ని మహాప్రవక్త వారు స్వీకరించి ఆయన యొక్క శిష్యులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ యుద్ధంలో అందరికీ తెలియజేశారు. సోదరులారా, అందరూ దీనిని స్వీకరించారు. ఆ సమయంలో వారందరూ బాగా ఆకలితో ఉన్నారు. సోదరులారా, సోదర మహాశివులారా, దాని తర్వాత ఏం జరుగుతుందంటే హజ్రత్ జాబిర్ వారు ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న ఒక మేకని జుబా చేశారు, కూరను వండించారు. సోదరులారా, సమయానికి అనుసారంగా మహాప్రవక్త అదే విధంగా ఆయన యొక్క శిష్యులు అందరూ హాజరయ్యారు హజ్రతే జాబిర్ వారు ఇంటికి. సోదరులారా, ఆ యొక్క సమయంలో మహాప్రవక్త వారు స్వయంగా తెలియజేస్తున్నారు, మనం చాలా మంది ఉన్నాం, అందుచేత కొంతమంది లోపలికి వెళ్ళి భోజనం చేయండి. వారు బయటికి వచ్చిన తర్వాత మరికొందరు లోపలికి వెళ్తారు. సోదరులారా, ఈ విధంగా మహాప్రవక్త వారు తెలియజేశారు. అదే విధంగా మహాప్రవక్త వారు తెలియజేస్తున్నారు, మీరు ఎప్పుడైతే మటన్ తింటారో, మీరు ఎప్పుడైతే ఏటమాసం తింటారో ఆ యొక్క సమయంలో వాటి యొక్క ఎముకలను నవలొద్దు, ఆ యొక్క ఎముకలు అన్ని ఒకే చోట పోగు చేసి పెట్టండి. సోదరులారా, అందరూ దీనిని అంగీకరించారు. తృప్తిగా అందరూ భోజనం చేశారు. మరి వారు బయటికి వస్తే మరికొంతమంది ప్రజలు లోపలికి వెళ్ళారు. సోదరులారా, ఈ విధంగా మహాప్రవక్త వారి శిష్యులు అందరూ తృప్తిగా భోజనం చేశారు. చివరికి మహాప్రవక్త వారు ఇంటి లోపలికి వెళ్ళారు. సోదరులారా, మహాప్రవక్త వారు కూడా భోజనం చేసిన తర్వాత హజ్రతే జాబిర్ వారు తెలియజేస్తున్నారు, ఆయన యొక్క పవిత్రమైన చేయిని మహాప్రవక్త వారు ఆ ఎముకల పైన పెట్టారు. సోదరులారా, సోదర మహాశివులారా, దాని తర్వాత ఏం జరుగుతుందంటే మహాప్రవక్త వారు ఏమి చదువుతున్నారో అల్లాహ్ మరియు మహాప్రవక్త వారికి మాత్రమే తెలుసు. సోదరులారా, ఎప్పుడైతే మహాప్రవక్త వారు చదవడం ప్రారంభం చేశారో ఆ యొక్క సమయంలో ఆ ఎముకలలో ప్రాణం వచ్చేసింది. ఆయన్ని ఎముకలు అన్ని ఒకే చోట పోగైపోయాయి. దాని తర్వాత అందులో మాంసం కూడా వచ్చింది. సోదరులారా, చివరికి హజ్రత్ జాబిర్ వారు తెలియజేస్తున్నారు, మహాప్రవక్త వారు నన్ను పిలిచి తెలియజేస్తున్నారు, ఓ జాబిర్, ఇదిగో నీ యొక్క మేకని నువ్వు తీసుకొని వెళ్ళు. సోదరులారా, సోదర మహాశివులారా, మహాప్రవక్త వారి యొక్క స్థానం గురించి ఎవరు చెప్పగలరు? సోదరులారా, అక్కడ వచ్చిన వారు అందరూ సుఖ సంతోషాలతో మటన్ తిన్నారు. సోదరులారా, అదే ఎముకలతో మళ్ళీ ఆ యొక్క మేకని ఆయన జీవనం ప్రసాదించారు. సోదరులారా, ఆయన యొక్క గొప్పదనం గురించి ఎవరు చెప్పగలరు? సోదరులారా, అల్లాహ్ మహాప్రవక్త వారికి అటువంటి శక్తిని ప్రసాదించాడు. కేవలం ఎముకల యొక్క సహాయంతో అందులో ప్రాణం వెయ్యగలరు. ఈ ప్రపంచంలో మహాప్రవక్త లాంటి వారు మరొకరు ఉండరు.